జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రతి సమస్యకు మూల కారణం ఉంటుంది. ప్రతి ప్రశ్నకు తప్పనిసరిగా సమాధానం ఉంటుంది. మనం పరిష్కారం వైపుకి వెళ్ళాలి, సమాధానాన్ని గురించి అన్వేషణ చేయాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి గురు సందేశాల్లో మరొక వాక్యాన్ని గురించి మీతో ప్రస్తావిస్తాను. విశ్వం మొత్తానికి ప్రతిరూపం భూమండలం. భూమండలం మొత్తానికి ప్రతిరూపం మానవుడు. విశ్వంలో ఏముందో భూమండలంలో అదే ఉంది. భూమండలంలో ఏముందో మానవ దేహంలో కూడా అదే ఉంది. విశ్వంలో ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. భూమండలంలో ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. విశ్వంలో ప్రాణశక్తి ఉంది, భూమండలంలో ప్రాణశక్తి ఉంది. మానవ దేహంలో పంచభూతాలు ఉన్నాయి, మానవ దేహంలో ప్రాణశక్తి ఉంది. అంటే విశ్వానికి, భూమండలానికి, మానవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ ఒక్క విషయాన్ని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించుకోగలిగితే, ప్రస్తుతం భూమండలంలో మానవుని యొక్క పనితీరులో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించవచ్చు, అంచనా వేయచ్చు, మానవ జాతికి పరిష్కారాన్ని కూడా చూపొచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భూమండలంలో పంచభూతాలన్నీ కూడా సమనిష్పత్తిలో, సమపాళ్లలో ఉన్నాయి కదా. మానవ దేహంలో కూడా అదే నిష్పత్తిలో, అదే పాళ్లలో పంచభూతాలు ఉన్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. మానవ దేహంలో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అంటే మానవుడు భూమండలానికి ప్రతిరూపం కదా, భూమండలం విశ్వానికి ప్రతిరూపం కదా. అంటే మానవుడు కూడా విశ్వానికి ప్రతిరూపమే కదా. అయితే ఎందుకు పొరపాటు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అనే దాని గురించి మనం విశ్లేషించుకోవాలి. అయితే మనందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, విశ్వం మొత్తంలో భౌతిక పరిణామం జరుగుతూ ఉంటుంది. భూమండలంలో అందుకు భిన్నంగా జీవ పరిణామం జరుగుతూ ఉంటుంది. భూమండలంలో భౌతిక పరిణామం జరుగుతుంది, జీవ పరిణామం కూడా జరుగుతూ ఉంటుంది. మానవ దేహంలో మానసిక పరిణామం జరుగుతుంది. కాబట్టి భూమండలం ఎంతవరకు విస్తరించి ఉందో, మానవుని యొక్క మనసు కూడా అంతవరకు విస్తరించి ఉంది కదా. అంతేకాకుండా ఈ మానవుని యొక్క మనసు విశ్వం మొత్తం వ్యాపించి ఉంది కదా. భూమండలంలో నిరంతరం పరిణామం జరుగుతూ ఉంటుంది, నిరంతరం పరిణామం జరుగుతూ ఉంటుంది. ఒకసారి గతంలో మీకు తెలియజేసినటువంటి అంశాన్ని గుర్తుకు తెచ్చుకోండి. పంచభూతాలు, వృక్షాలు, జంతువులు, మానవుడు. పంచభూతాల నుండి వృక్షాలు ఏర్పడ్డాయి. వృక్షాలకు తర్వాత జంతువులు ఆవిర్భవించాయి. ఆ జంతు సామ్రాజ్యం అంతటిలో పరిణామ క్రమంలో అత్యంత పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి కదా. కాబట్టి జీవ పదార్థంతో ఉన్నటువంటి జీవులలో జరిగేటటువంటి పరిణామాన్ని జీవ పరిణామం అంటారు. ఇది ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఒకసారి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుందాం.
జీవులకు నిర్జీవులకు మధ్య జీవ పదార్థం ఏర్పడింది. అంటే జీవులు ఏర్పడబోయే ముందు జీవ పదార్థం ఏర్పడింది. ఆ జీవ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? నిర్జీవ పదార్థం నుంచి వచ్చింది. నిర్జీవ పదార్థం నుండి జీవ పదార్థం వచ్చింది. నిర్జీవ పదార్థం అంటే ఏమిటి? అదంతా కూడా ఆర్గానిక్ మరియు ఇన్ఆర్గానిక్ పదార్థం, కర్బన అకర్బన పదార్థం. భూమి చుట్టూన్నటువంటి వాతావరణంలో ఏర్పడ్డటువంటి రసాయనిక పరిణామం వలన, రసాయనిక మార్పుల వలన కర్బన అకర్బన పదార్థాలతో కూడినటువంటి జీవ పదార్థం ఏర్పడింది. అదే జీవులకు మూలం మరియు ఆధారం. ఆ జీవ పదార్థం ఎలా ఉంటుంది? అది జీవులకు నిర్జీవులకు మధ్యస్థంగా ఉంటుంది. అవే వైరస్లు, అవే ప్రమాదకరమైనటువంటి సూక్ష్మమైనటువంటి జీవ పదార్థం. ఆ తర్వాత వృక్షాలు వచ్చాయి. వృక్షాలను గమనించండి. అవి ఒకే చోట స్థిరంగా ఉంటాయి. వాటిల్లో ప్రతి చర్య ఉండదు, ప్రతి స్పందన ఉంటుంది. ప్రతి చర్య ఉండదు, ప్రతి స్పందన మాత్రం ఉంటుంది. ప్రతిస్పందన అంటే ఏమిటి? చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి అనుగుణంగా అది స్పందిస్తూ ఉంటుంది. ఉదాహరణకు వర్షాకాలంలో వృక్షాలు ఒక రకంగా ఉంటాయి, చలికాలంలో ఒక రకంగా ఉంటాయి, వేసవి కాలంలో ఒక రకంగా ఉంటాయి. పరిసరాల్లో జరిగేటటువంటి మార్పులను బట్టి అవి స్పందిస్తూ ఉంటాయి. ఎందువలన స్పందిస్తూ ఉంటాయి? జీవులు కాబట్టి స్పందిస్తూ ఉంటాయి. పరిసరాల్లో మార్పులు సంభవించాయి అనుకోండి, తదనుగుణంగా వృక్షాల్లో కూడా మార్పులు జరగాలి కదా. పరిసరాల్లో మార్పులు జరిగినప్పటికీ అంతరంగంలో మార్పులు జరగకపోతే ఏమవుతుంది? ఆ వృక్షం బలహీనపడుతుంది, నశించిపోతుంది. అందువలన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో, పరిసరాల్లో ఎటువంటి మార్పులు సంభవిస్తున్నాయో అది ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ స్పందిస్తూ ఉంటుంది. కానీ ప్రతిచర్య మాత్రం ఉండదు. ఎందువలన? అక్కడ మనసు లేదు కదా, ఇంద్రియాలు లేవు కదా. మరి వృక్షాల్లో ఏముంటుంది? జీవ చైతన్యం ఉంటుంది. ఒక విత్తనం ద్వారా ఏర్పడతాయి. అవి క్రమేపీ పెరుగుతూ ఉంటాయి. ఆకులు, పుష్పాలు అవన్నీ వస్తాయి. ఆ తర్వాత పండ్లు వస్తాయి, ఆ తర్వాత కాయలు వస్తాయి, ఆ తర్వాత వాటి నుంచి విత్తనాలు వస్తాయి. విత్తనాలు వచ్చిన తర్వాత ఆ వృక్షం ఏమవుతుంది? మరణిస్తుంది, విచ్ఛిన్నమై విచ్ఛేదనమై పంచభూతాల్లో కలిసిపోతుంది. అక్కడ జీవ చైతన్యం మాత్రమే ఉంటుంది. ప్రతిచర్య ఉండదు, ప్రతిస్పందన మాత్రమే ఉంటుంది. అవి స్థిరంగా ఉంటాయి. భూమి నుండి పోషక పదార్థం వస్తుంది, పరిసరాల నుంచి పోషక పదార్థం వస్తుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు, పరిణామం జరుగుతూ ఉంటుంది. అదే జంతువును తీసుకోండి. జంతువులలో చర్య ప్రతిచర్య ఉంటాయి. ఆ తదుపరి స్పందన కూడా ఉంటుంది. ఎందువలన? జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉంది. పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులకి వెంటనే స్పందించకపోతే, ప్రతిచర్యను చూపకపోతే జంతువులు త్వరగా మరణిస్తాయి. ఎందుకంటే వృక్షాల కన్నా జంతువుల యొక్క జీవిత కాలం తక్కువగా ఉంటుంది కదా. వృక్షాల కన్నా జంతువుల జీవిత కాలం తక్కువగా ఉంటుంది. గమనించండి కావాలంటే. ఒక వటవృక్షం కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉంటుంది, బ్రతికి ఉంటుంది. అదే ఒక జంతువు అయితే
1000 సంవత్సరాలకు మించి ఏ జంతువు ఉండదు కదా. ఆలోచించండి. పంచభూతాల కన్నా వృక్షాలు సూక్ష్మంగా ఉంటాయి, వృక్షాల కన్నా జంతువులు సూక్ష్మంగా ఉంటాయి. పంచభూతాలలో ప్రతిచర్య ప్రతిస్పందన ఉండవు. వృక్షాలలో ప్రతిస్పందన ఉంటుంది, ప్రతిచర్య మాత్రం ఉండదు. అదే జంతువుని తీసుకోండి, ప్రతిచర్య ఉంటుంది, ప్రతిస్పందన కూడా ఉంటుంది. జంతువులు తాము చనిపోబోయే ముందు ఫలవంతమైన సంతానం కోసం బీజాలను విడుదల చేస్తాయి. తప్పనిసరిగా 2 ఉండాలి, మగ ఆడ 2 ఉండాలి. మానవ జాతి అయితే స్త్రీ పురుషులు ఉండాలి, మగ ఆడ 2 ఉండాలి తప్పనిసరిగా. మగ జంతువు నుండి ఒక బీజం విడుదలవుతుంది, ఆడ జంతువు నుండి మరొక బీజం విడుదలవుతుంది. ఆ 2 బీజాలు కలిసిపోతాయి, ఒక విత్తనం ఏర్పడుతుంది. ఆ విత్తనమే ఆ జంతువుకు మూలం మరియు ఆధారం అవుతుంది. మరి మానవులకు రండి. మానవులలో ప్రతిస్పందన ఉంటుంది, ప్రతి చర్య ఉంటుంది. లోపల ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది, బయట ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. అంటే మానవులలో ఆలోచన పరిధి ఏమైంది? పెరుగుతూ వచ్చింది. వృక్షాలకు ఆలోచనలు పెద్దగా ఉండవు, జంతువులకు ఆలోచనలు ఉంటాయి. కానీ మనుగడ కోసం జరిగేటటువంటి పోరాటానికి మాత్రమే అవి ఆలోచనలను విడుదల చేస్తూ ఉంటాయి. అదే మానవుని తీసుకోండి, ప్రజ్ఞ ఏమైంది? విస్తరిస్తూ వచ్చింది. మరలా వినండి, ప్రతిస్పందన ఉంటుంది, ప్రతి చర్య ఉంటుంది. లోపల ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది, బయట ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. మనసు ఉంది కాబట్టి ఆ మనసుకు ఒక పరిమితి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రజ్ఞ అంటారు. పంచభూతాల్లో ప్రజ్ఞ ఉండదు. వృక్షాలలో ప్రజ్ఞ కనిష్ట స్థాయిలో ఉంటుంది, జంతువులలో మరికొంత మేరకు విస్తరించి ఉంటుంది. అదే మానవులలో ప్రజ్ఞ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజ్ఞ విస్తరిస్తూ ఉందనుకోండి, మనిషి యొక్క ఆలోచన పరిధి పెరుగుతూ ఉందనుకోండి, శక్తి పెరుగుతూ ఉంటుంది కదా. అదే ప్రజ్ఞ కుంచుకుంటే నేను, నా భార్య, నా సంసారం, నా కుటుంబం, నా బిడ్డలు, నా ఆస్తులు, నా రాబడి, నా ఖర్చు అనేటటువంటి భావన ఉంటే ఆ ప్రజ్ఞ ఏమవుతుంది? కుంచుకుంటుంది. ప్రజ్ఞ పరిమితంగా ఉండటం వేరు, ప్రజ్ఞ కుంచుకోవటం వేరు. విస్తరించవలసినటువంటి ప్రజ్ఞ కుంచుకుందనుకోండి, ఒత్తిడి పెరుగుతుంది కదా. ఒకసారి ఆలోచించండి, విస్తరించవలసినటువంటి ప్రజ్ఞ కుంచుకుంటే ఒత్తిడి పెరుగుతుంది కదా. మానసిక ఒత్తిడి పెరిగితే దాని ప్రభావంతో శరీరం అస్తవ్యస్తంగా ఉంటుంది, జీవన చర్యలు సమర్థవంతంగా జరగవు. ఆ శరీరం తప్పనిసరిగా రుగ్మతల పాలవుతుంది. ఆ ఒత్తిడి వల్ల జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి కదా. చూసారా? ఇది కీలకమైనటువంటి అంశం. కాబట్టి ప్రజ్ఞ పరిమితంగా ఉంటే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది, ప్రజ్ఞ విస్తరిస్తూ ఉంటే జీవితం ఉన్నతంగా ఉంటుంది. మానవులలో వివాహ వ్యవస్థ వలన, కుటుంబ వ్యవస్థ వలన, కుటుంబాన్ని పోషించవలసినటువంటి అవసరం వచ్చినందువల్ల, ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని నెరవేర్చుకోవటం వల్ల ఏమవుతుంది? మనిషి కుంచుకుపోయాడు కదా. మనిషి కుంచుకుంటున్నాడంటే దాని అర్థం ఏంటి?
అది తిరోగమన పరిణామం కదా. మనసు కుంచుకుంటే అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తాయి కదా. మనసు విస్తరిస్తూ ఉంటే అరిషడ్ వర్గాలు కరిగిపోతూ ఉంటాయి కదా. ఇది ఆధ్యాత్మిక రహస్యం. సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఇక్కడే ఉంది. సరే, ప్రజ్ఞ కుంచుకుంది, దానివల్ల దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి. ఆ దుష్పరిణామాలకి విరుగుడు కనుక్కోవాలి కదా. ఆ విరుగుడు కనుక్కునేది బుద్ధి. మనిషి భూమండలానికి ప్రతిరూపంగా ఉన్నాడు. భూమండలం మొత్తం ప్రజ్ఞ విస్తరించి ఉంటుంది. కానీ ఇతనేమయ్యాడు? కుటుంబానికి పరిమితమయ్యాడు. నేను, నాది, నాకనేటటువంటి భావంతో జీవిస్తున్నాడు. ప్రజ్ఞ పరిమితం అవుతుంది. సొంత ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. ఆ ప్రపంచాన్ని వదిలిపెట్టి బయటకు రాలేడు. బయటనటువంటి వ్యక్తులను లోపలికి స్వీకరించలేడు. తన చుట్టూ పరిధి ఏర్పడి ఉంటుంది. ఇది మానవుడి పతనానికి మూల కారణం. మరి దీనికి పరిష్కారం ఏమిటి అనే దాని గురించి ఆలోచించాలి. ఏమిటి పరిష్కారం? కుటుంబంలో ఉండాలి, భార్య బిడ్డలతో ఉండాలి, సంసార జీవితం ఉండాలి, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి, కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండాలి, ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించాలి. కానీ ప్రజ్ఞ విస్తరించాలి. మనిషి విశ్వవ్యాప్త భావనతో ఉండి కుటుంబంలో జీవిస్తూ ఉంటే మానసిక ఒత్తిడి ఉండదు. కుటుంబ పోషణ సజావుగా కొనసాగుతుంది. కుటుంబం దేవాలయం అవుతుంది. అందులో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తం కూడా దేవుళ్ళు అవుతారు. అందుకు మనిషికి ఏం కావాలి? విచక్షణ కావాలి. విచక్షణ అంటే ఏమిటి? మనిషికి మూలం భూమండలం, భూమండలానికి మూలం విశ్వం. మనిషి భూమండలం ద్వారా ఏర్పడ్డాడు అనుకోండి, కానీ భావన ఎలా ఉండాలి? విశ్వవ్యాప్త భావంతో ఉండాలి. విశ్వము, భూమండలము, మనిషి. మనిషి కుటుంబానికి పరిమితం అయితే ఒత్తిడి విపరీతంగా ఉంటుంది కదా. భూమండలానికి పరిమితం అయితే అది మరికొంత మేరకు వ్యాపించి ఉంటుంది, కానీ విశ్వం నుండి వేరవుతుంది కదా. అదే విశ్వవ్యాప్తం అయితే, కాబట్టి యూనివర్సల్గా ఆలోచించేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? భూమండలానికి పరిమితమై ప్రజ్ఞ కుంచుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? కుటుంబానికే పరిమితమై ప్రజ్ఞ ఇంకా కుంచుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? అసలు మనిషి యొక్క న్యాచురల్ ఫినామినా ఏమిటి? ప్రజ్ఞ విస్తరిస్తూ ఉంటే మానసిక పరిణామం, ప్రజ్ఞ కుంచుకుంటూ ఉంటే అది తిరోగమన పరిణామం. ప్రజ్ఞ విస్తరిస్తూ ఉంటే మానసిక పరిణామం, ప్రజ్ఞ కుంచుకుంటే తిరోగమన పరిణామం. మనిషి ఏమయ్యాడు? మనుగడ కోసం సాగినటువంటి పోరాటంలో సంచార జీవితానికి స్వస్తి పలికి స్థిర నివాసానికి ఏర్పడిన తర్వాత ప్రజ్ఞ ఏమైంది? కుంచుకుంది. ప్రజ్ఞ కుంచుకుంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ప్రజ్ఞ విస్తరిస్తూ ఉంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? కొంచెం ఆలోచించండి. ప్రజ్ఞ విస్తరిస్తూ ఉంటే
స్వేచ్ఛ పెరుగుతూ ఉంటుంది. ప్రజ్ఞ కొంచెంచుకుంటే స్వేచ్ఛ హరించుకుపోతుంది. మానవుడంటే భౌతిక దేహం కాదు, మనసుతో కూడినటువంటి ఉన్నతమైనటువంటి వాడు. మానవుడు ఉన్నతమైన వాడే, అదే సమయంలో సున్నితమైన వాడు కూడా. ఎందువల్ల? పరిసరాలలో సంభవించేటటువంటి మార్పుల్ని, ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనలేక మనిషి ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తుంటే ప్రజ్ఞ విస్తరిస్తూ ఉంటుంది కదా. ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటే ప్రజ్ఞ కుంచుకుపోతుంది కదా. ఇప్పుడు భూమండలంలో ఎంత పొరపాటు జరిగింది మీరు ఆలోచించుకోండి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కొన్ని జంతువులు మినహా మిగతా జంతువులు మొత్తం కూడా, కొన్ని జంతువులు మినహా మిగతా జంతువులన్నీ కూడా పరిసరాల్లో ఉష్ణోగ్రత మారుతూ ఉంటే శరీరంలో ఉష్ణోగ్రత కూడా మారుతూ ఉంటుంది. అదే మానవుల్లో పరిసరాల్లో ఉష్ణోగ్రత మారుతున్నప్పటికీ మానవ దేహంలో ఉష్ణోగ్రత మాత్రం 98.4 ఫారెన్హీట్ ఉంటుంది కదా. అంటే పరిసరాల్లో మార్పులు వస్తున్నాయి, కానీ ఇక దేహంలో మార్పు రాలేదు కదా. పరిసరాలకు అనుగుణంగా శరీరాన్ని మార్చుకుంటూ ఉంటే శరీరం బలహీనపడుతుంది. పరిసరాలతో నిమిత్తం లేకుండా శరీరాన్ని ఎల్లప్పుడూ నిర్ణీతమైనటువంటి ఉష్ణోగ్రతలో ఉంచుకుంటే శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా, పుష్కలంగా, ప్రాణశక్తితో నింపబడుతుంది కదా. ఇది ఆరోగ్య రహస్యం. మనం పరిసరాలను మార్చడం కాదు, మన అంతరంగాన్ని దృఢంగా ఉంచుకోవాలి. పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పులు ఎదుర్కొనగలగాలి. అప్పుడేమవుద్ది? అంతరంగంలో కొత్త లక్షణాలు ఏర్పడతాయి. ఆ లక్షణాలు పరిణామానికి మూల కారణం అవుతాయి. ఆ పరిణామం తర్వాత తరానికి కూడా అందించబడుతుంది. దీని గురించి చాలామందికి తెలియకపోవచ్చు. నేను మరొకసారి చెప్తున్నాను. పరిసరాల్లో మార్పులు జరుగుతున్నప్పుడు ఆ పరిసరాల్లో జరిగేటటువంటి మార్పులకు అనుగుణంగా అంతరంగంలో క్రొత్త లక్షణాలు ఏర్పడతాయి. క్రొత్త లక్షణాలు ఏర్పడ్డాయి అనుకోండి, అవి శాశ్వతంగా ఉండిపోతాయి, తర్వాత తరానికి అందించబడతాయి, క్రొత్త జాతులు ఏర్పడతాయి. అదే మనిషి పరిసరాలని మార్చుకుంటూ ఉంటే క్రొత్త లక్షణాలు ఏర్పడటానికి అవకాశం లేదు కదా. కొంచెం ఆలోచించండి. మానవుడు దేహం కాదు, మానవుడు భూమండలం, మానవుడు విశ్వం. ఎలా చెప్తున్నారండి? పంచభూతాల కన్నా వృక్షాలు, వృక్షాల కన్నా జంతువులు, జంతువుల కన్నా మానవుడు పరిణామ క్రమంలో ఉన్నతంగా ఉన్నాడు. మానవునిలో మానసిక పరిణామం జరుగుతుంది. భౌతిక పరిణామంగా జరిగేది మానసిక పరిణామం జరుగుతుంది. ఆ మానసిక పరిణామం జరుగుతుంది అనుకోండి, ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది కదా. ప్రజ్ఞ అనంతంగా విస్తరించే కొలది సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది కదా. కాబట్టి మానసిక పరిణామాన్ని ఆధారంగా చేసుకొని జీవితాన్ని కొనసాగించడమే జీవిత పరమార్థంగా భావించాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.